నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చూస్తున్నాం. హైడ్రా ఎక్కడ చూసినా ఇదే పేరు అయితే వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి సంబంధించి నేను అమీర్పూర్ పరిసర ప్రాంతాలలో ఉన్న పూర్తి స్థాయిలో నిర్మాణం చేసిన బిల్డింగ్లకు సంబంధించి హైడ్రా పూర్తి స్థాయిలో కూల్చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకసారి మన పక్కన చూడొచ్చు. పూర్తి స్థాయిలో హైడ్రాకు సంబంధించిన నిర్మాణం ఉన్న పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయిన బిల్డింగ్లను కూల్చివేసే పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. దాంతోపాటుగా ఇటు మరోవైపు నివాసం ఉన్న ఇండ్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పోలీసుల పహారాకు సంబంధించి మధ్య పూర్తి స్థాయిలో కూల్చివేతలు అయితే కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. సో పోలీసులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా కూల్చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో పూర్తిగా కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం నిన్న తీసుకొచ్చిన బిల్డింగ్కు సంబంధించి దాదాపుగా ప్రభుత్వ భూమి, అందులో హయత్ నగర్కు సంబంధించి 100 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి మనం బయటికి తీసే ప్రయత్నం చేసినాం. దాని జోలికి మాత్రం ఎక్కడ వెళ్ళకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పర్వం అయితే చూస్తున్న పరిస్థితి కనవచ్చు. హైడ్రాకు సంబంధించి హైడ్రా సిబ్బందికి సంబంధించి మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దుర్గం చెరువు దగ్గర అదే ముఖ్యమంత్రి సోదరులకు సంబంధించి సంపన్న కుటుంబానికి సంబంధించిన వారు ఎవరి జోలికి వెళ్లకుండా కేవలం పేదల జోలికి వెళ్తున్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చూడొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతోని ఏ విధంగా విధ్వంసం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇటు పోలీసులు, దాంతోపాటు హైడ్రా సిబ్బందికి సంబంధించి భద్రతకు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా హైడ్రాకు సంబంధించి ఏ విధంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయో చూస్తున్నాం. సో దుర్గం చెరువు దగ్గర కూల్చివేతల జోలికి వెళ్ళామంటే వెళ్ళని హైడ్రా పేదల ఇండ్ల జోలికి ఏ విధంగా వెళ్తుంది అనేది మనకైతే చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓ పక్కన కూల్చివేతలు, మరో పక్కన దీనికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ పూర్తి స్థాయిలో కూడా కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఆ బిల్డింగ్లకు సంబంధించి నిర్మాణ దశలో కానీ, దానికి ప్లానింగ్కి సంబంధించిన టౌన్ ప్లానింగ్కి సంబంధించి కానీ, దానికి సంబంధించి కరెంటు బిల్లు కానీ, లేదా ఆస్తి పన్ను విషయంలో కానీ, లేదా పూర్తిగా పన్ను విషయంలో మాత్రం అప్పుడు ఎవరు కదలని హైడ్రాకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ కూల్చివేతల పర్వం అయితే కొనసాగుతుంది. ఈ కూల్చివేతలకు సంబంధించి చూస్తున్న తరుణం కూడా కనబడుతుంది. సో మొత్తానికి పూర్తిగా కూడా ఇక్కడ సంబంధించిన ఎపిసోడ్లో చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ హైడ్రాకు సంబంధించిన సిబ్బందితో పాటు హైడ్రాకు సంబంధించిన మెషిన్స్ కూడా మనం చూడవచ్చు. సో భద్రత విషయంలో కూడా పూర్తిగా కూడా అంటే భారీ భద్రత నడుమ కూల్చివేస్తున్న తరుణం అయితే కనబడుతుంది. సో రేవంత్ సర్కార్కు సంబంధించి పదే చెప్తున్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు చాలా సందర్భాలలో కూడా మనం చూస్తాం. దానికి సంబంధించిన ఎపిసోడ్లు కూడా కనబడుతున్న తరుణమే కనబడుతుంది. సో మొత్తానికి దీని ఎపిసోడ్కు సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిన తరుణం అయితే కనబడుతుంది. ఇంత మనుషులని ఇట్లా 6 months అవుతుంది ఆమెకు ఆపరేషన్ అయ్యి. ఇట్లా మనుషులని దొబ్బేసి ఎట్లా ఏమైనా అయితే ఎవరిది చెప్పండి, ఎవరిని అడగాలి వెళ్ళి? వాళ్ళ మామయ్యది కిడ్నీ పేషెంట్, వాళ్ళ మామయ్య. ఆయనకి ఏమైనా అయితే ఏంటిది ఏం ఇవ్వలేదంటే టైం వస్తూనే చేస్తూనే ఉన్నారంట. మేము లంచ్ చేయడానికి వెళ్ళినాం అంతే ఇంటి దగ్గరికి, అంత లోపే వచ్చేసిండ్రు. చూసారు కదా మొత్తానికి ఐలాపూర్ రోడ్లో ఉన్న ఇల్లు పరిస్థితి ఎట్లుందో. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంకో పక్కన ఇంట్లో సామానుకు సంబంధించి కనీస సమయం ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇంట్లోని సామాన్ అంతా బయట వేసుకున్నారో ఒకసారి చూడొచ్చు. ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా ఆ ఇల్లును కూల్చేసే ప్రయత్నం మరొక వైపు కొనసాగుతుంది. ఇంకో పక్కన పోలీసులకు సంబంధించిన బెదిరింపులు కూడా తారాస్థాయిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే హైడ్రా పేరుతోని సిబ్బంది ఏ తారాస్థాయిలో ఉన్నారో, ఎలా ఉన్నారో కూడా మీరు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంటికి సంబంధించిన సామాగ్రి కానీ, లేకపోతే దానికి సంబంధించిన కుట్టు మిషన్లు కానీ, ఇంట్లో వస్తువులు కానీ, దాంతోపాటు సోఫా సెట్ కానీ, దానికి సంబంధించిన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును కూడా పూర్తి స్థాయిలో బయట వేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం చూడొచ్చు మీరు, వంట సామాను కానీ, ఇతరత్ర సామాను కానీ, వీళ్ళు చేసే పని పూర్తి స్థాయిలో ఫర్నిచర్కు సంబంధించిన పని, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం సమయం ఇవ్వకుండా ఎక్కడికక్కడ కూల్చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఐలాపూర్కు సంబంధించి కూల్చివేతలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎలా కొనసాగుతున్నాయో కూడా మనం చూస్తున్న తరుణం అయితే కొనసాగుతుంది. సో పూర్తిగా చూడొచ్చు ఐలాపూర్కు సంబంధించిన ఇంటిని ఏ విధంగా హైడ్రాకు సంబంధించి కూల్చేసే ప్రయత్నం చేస్తుందో. దానికి సంబంధించి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మీరు వినండి, ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం.
ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నదంతా పోలీస్ వ్యవస్థకు సంబంధించి. సో పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ పూర్తిగా కనబడుతున్నారు, పోలీస్ సిబ్బందికి సంబంధించి కనబడుతున్నారు కదా, హైడ్రాకి సంబంధించిన సిబ్బంది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి భద్రత ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఈ ఇంటి నివాసం ఉంటున్న వాళ్ళనేమో పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్లకు కొంతమందిని తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడి వ్యక్తులు కాకుండా ఇంకెవరైనా కనబడ్డా లేదా అక్కడి వ్యక్తులు కనబడ్డా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుంది. ఇటు మరోవైపు కూల్చివేతలు కొనసాగుతున్న తరుణం, మరోవైపు కూడా కనబడుతున్న తరుణాన్ని అయితే మీరు చూడొచ్చు. చాలా స్పష్టంగా కూడా ఇంట్లో ఉన్న మిర్రర్కు సంబంధించి కూడా కనీసం ఆ వస్తువులను కూడా బయటికి తీసుకొని ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది. వెంటనే అన్నింటినీ కూడా కూల్చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఏ కారణం ఏంటి అనే రీజన్ లేదు, నోటీసు లేదు, ఏదీ లేకుండా పూర్తిగా కూడా కూల్చివేతలు అయితే కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది. సో మార్పు పేరుతో వచ్చిన రేవంత్ సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో మార్పు అంటే ఎలా ఉంటుంది అంటే ఇగో ఇట్లా మార్పు ఉంటుంది అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా గ్రహించాలి.